హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయ లైఫ్ టెక్ ఛానల్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంజెక్షన్ ఆర్డర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మరియు ఇంజెక్షన్ ఆర్డర్ యొక్క ముఖ్య అంశాల గురించి, అలాగే కోర్టు ఏ సందర్భంలో ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయడానికి నిరాకరించడం జరుగుతుంది అండ్ కోర్టు పాస్ చేసిన ఇంజెక్షన్ ఆర్డర్ ని ధిక్కరించినచో ఏమవుతుంది అనే విషయాన్ని మీరు ఈ వీడియో చూశాక ఖచ్చితంగా ఇంజెక్షన్ ఆర్డర్ పై ఒక అవగాహనకి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ని చూడడం మొదటిసారి అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్ అండ్ పోస్ట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, సీ హియర్ వాట్ ఈస్ అన్ ఇంజెక్షన్ ఆర్డర్. ఇంజెక్షన్ ఆర్డర్ అనగా ఏ కమాండ్ అని చెప్పవచ్చు. కమాండ్ అంటే ఆజ్ఞాపన అని చెప్పవచ్చు. ఇంజెక్షన్ అనేది ఒక జ్యుడిషియల్ ప్రాసెస్. ఎటువంటి ప్రాసెస్ అది? ఒక దావాలో ఒక పార్టీని ఒక ఖచ్చితమైన పని చేయమని కానీ లేదా చెయ్యొద్దని కానీ కోర్టు ఇచ్చే ఆర్డర్. ఈ ఆర్డర్ ని మనం ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. అలాగే ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఒక ప్రివెంటివ్ రిలీఫ్ గా మనం చెప్పవచ్చు. ఇక్కడ రిలీఫ్ ఎవరికి? ఎవరైతే ఒక పార్టీ భయంతో కోర్టుని ఒక ఆర్డర్ ని కొంత టైం పీరియడ్ కోసం పాస్ చేయమని కోరతారో వారికి ఈ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది కోర్టు ద్వారా. అసలు ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ఉపయోగం ఏమిటి? ఒక దావాలో ఏదైనా విషయం వివాదంగా ఉంటుందో అటువంటి విషయాలను తేల్చే క్రమంలో కొంతకాలం పాటు ఆ డిస్ప్యూట్ కు సంబంధించిన విషయాలను ఎటువంటి మార్పులకు గురి కాకుండా ఉండేందుకు ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి అంటే, ఇంజెక్షన్ ఆర్డర్ అనేది 2 రకాలుగా వర్గీకరించారు. అవి టెంపరరీ ఇంజెక్షన్ అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ గురించి ఎక్కడ చెప్పబడింది అంటే, ఇంజెక్షన్ ఆర్డర్ గురించి సెక్షన్ 38 నుంచి సెక్షన్ 42 వరకు, ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లో పర్మనెంట్ ఇంజెక్షన్ గురించి, అలాగే ఆర్డర్ 39 రూల్ 1 నుంచి 5 వరకు సివిల్ ప్రొసీజర్ కోడ్ లో టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అనగా ఒక స్పెసిఫిక్ కాల పరిమితి వరకు వర్తిస్తుంది, లేదా కోర్టు తదుపరి ఆర్డర్ పాస్ చేసేంత వరకు టెంపరరీ ఆర్డరే కొనసాగుతుంది. అలాగే ఈ ఆర్డర్ ని కోర్టు ఒక దావాలోని ఏ సందర్భంలోనైనా పాస్ చేయడం జరుగుతుంది. మరియు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ని కేవలం తీర్పులోనే పాస్ చేయడం జరుగుతుంది, సూట్ లో అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత. అండ్ నెక్స్ట్, డిస్టింక్షన్ బిట్వీన్ టెంపరరీ ఇంజెక్షన్ అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్. టెంపరరీ ఇంజెక్షన్ అనగా ఇంట్రిమ్ ఇంజెక్షన్ అని చెప్పవచ్చు. అలాగే పర్మనెంట్ ఇంజెక్షన్ అనగా పర్పెచువల్ ఇంజెక్షన్ అని కూడా చెప్పవచ్చు. టెంపరరీ ఇంజెక్షన్ కి మరియు పర్మనెంట్ ఇంజెక్షన్ కి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది కేవలం కొంత కాలానికి లేదా కోర్టు తదుపరి ఆర్డర్ ఇచ్చేంత వరకు మాత్రమే కొనసాగుతుంది. మరియు ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ని సూట్ లో ఏ సందర్భంలో అయినా గ్రాంట్ చేయడం మనం గమనించవచ్చు. అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది కేవలం కోర్టు తీర్పులోనే జారీ చేయడం జరుగుతుంది, మరియు దావాలోని అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత ఈ పర్మనెంట్ ఇంజెక్షన్ ని పాస్ చేయడం జరుగుతుంది. టెంపరరీ ఇంజెక్షన్ ని ఆర్డర్ 39 రూల్ 1 to 5 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 చే నియంత్రించబడుతుంది. పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 యొక్క సెక్షన్స్ 38 నుంచి సెక్షన్ 47 వరకు ఉన్న సెక్షన్సే నియంత్రించబడుతుంది. టెంపరరీ ఇంజెక్షన్ కేవలం తాత్కాలికం, ఎటువంటి అధికారాలతో కూడినటువంటిది కాదు. పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది పార్టీస్ యొక్క అధికారాలను శాశ్వతంగా కలిగి ఉంటుంది. టెంపరరీ ఇంజెక్షన్ అనేది దావాలో ఏ దశలోనైనా కోర్టు ఆర్డర్ ని గ్రాంట్ చేస్తుంది. పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ని కేవలం దావా చివరి స్టేజ్ లోనే లేదా సూట్ హీరింగ్ అయిన తర్వాత మాత్రమే గ్రాంట్ చేయడం జరుగుతుంది. టెంపరరీ ఇంజెక్షన్ అనేది ఒక కోర్టు ఆర్డర్ గా మనం గమనించవచ్చు. పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది ఒక డిగ్రీగా భావించవచ్చు. టెంపరరీ ఇంజెక్షన్ పాస్ చేసిన తర్వాత దావాలో ఏ స్టేజ్ లోనైనా విత్డ్రా చేయవచ్చు. కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ గ్రాంట్ చేసిన తర్వాత విత్డ్రా చేయడం కుదరదు. టెంపరరీ ఇంజెక్షన్ అనేది టెంపరరీ అనే విషయం మనం పేరులోనే గమనించవచ్చు. పర్మనెంట్ ఇంజెక్షన్ పర్పెచువల్ అంటే శాశ్వతం అని అర్థం, లేదా ఎల్లప్పుడూ అని అర్థం. టెంపరరీ ఇంజెక్షన్ అనేది సాధారణంగా ప్లెయింటిఫ్ వాదన విన్న తర్వాత గ్రాంట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో డెఫినెంట్ వాదన విన్న తర్వాత కూడా ఈ టెంపరరీ ఇంజెక్షన్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్ ఇంజెక్షన్ కేవలం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే గ్రాంట్ చేయడం పడుతుంది. ప్లెయింటిఫ్ తరపున నిర్లక్ష్యం కానీ ఏదైనా విషయాన్ని స్వాగతించిన ఆ విషయంపై ప్లెయింటిఫ్
టెంపరరీ ఇంజెక్షన్ పొందడానికి అర్హుడు కాదు. అలాగే పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ని ప్లెయింటిఫ్ ఒక విషయంపై పర్మనెంట్ ఇంజెక్షన్ పొందదలుచుకుంటే తను ఆ విషయంపై నిర్లక్ష్యాన్ని లేదా ఆ విషయం స్వాగతించిన ఎందుకు చేయవలసి వచ్చిందో కోర్టుకు తెలిపి కోర్టును సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే పర్మనెంట్ ఇంజెక్షన్ ని జారీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు టెంపరరీ ఇంజెక్షన్ కి పర్మనెంట్ ఇంజెక్షన్ కి మధ్య ఉన్న భేదాలను మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఈ ఇంజెక్షన్ ఆర్డర్స్ లో ఉండాల్సిన ముఖ్య విషయాలను ఒకసారి చూద్దాం. ఇంజెక్షన్ ఆర్డర్ ని కోర్టుకున్న పవర్ తో పాస్ చేస్తుంది. ఏ సందర్భంలో పాస్ చేస్తుంది? ఒక ఇంటర్లాటరీ అప్లికేషన్ ద్వారా కోర్టుకున్న డిస్క్రిమినేటరీ పవర్ తో ఇంజెక్షన్ ఆర్డర్ ని పాస్ చేస్తుంది. అది కూడా ఎప్పుడైతే డిస్ప్యూట్ లో ఉన్న పార్టీస్ కి మరలా తిరిగి సరి చేసుకోలేనటువంటి డ్యామేజ్ కానీ ప్రాపర్టీ వేస్ట్ అవుతున్న కోర్టు ఈ రెండు విషయాలని ఇంటర్లాటరీ అప్లికేషన్ ద్వారా ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఫైల్ చేసినప్పుడు కోర్టు సాటిస్ఫై అయినట్లయితే అప్పుడు మాత్రమే కోర్టు ఇంజెక్షన్ ని పాస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లెయింటిఫ్ తప్పనిసరిగా తన వాదనలో కోర్టు సాటిస్ఫై చేయాలి. ఎలా చేయాలి? ఆపోజిట్ పార్టీ చేసిన పనికి తన యొక్క హక్కు ఉల్లంఘనకి గురవుతుందని అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంజెక్షన్ కోరే వ్యక్తి కోర్టుకి క్లీన్ హ్యాండ్స్ తో రావాల్సి ఉంటుంది. క్లీన్ హ్యాండ్స్ అంటే నీట్ గా వాటర్ తో కడుక్కొని రావడం కాదు, తన తరపున ఎటువంటి తప్పు లేకుండా రావటం అని అర్థం. ప్లెయింటిఫ్ తన వైపు ఎటువంటి ఆలస్యం కానీ నిర్లక్ష్యం కానీ ఇంజెక్షన్ ఫైల్ చేయడంలో జరిగితే కోర్టు టెంపరరీ ఇంజెక్షన్ పాస్ చేయదు. అలాగే పర్మనెంట్ ఇంజెక్షన్ కోరినట్లయితే ఆ ఆలస్యానికి ఆ నిర్లక్ష్యానికి గల కారణాలు కోర్టుకు తెలిపి కోర్టుని సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు మాత్రమే పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ప్లెయింటిఫ్ తన వాదనలో ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వకపోతే తన ఆస్తికి కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని కోర్టుని ఒప్పించగలగాలి. అండ్ నెక్స్ట్ ప్లెయింటిఫ్ కి ఇంజెక్షన్ ఆర్డర్ ని ఉపయోగపెట్టుకొని ఆస్తిని కాపాడుకోవాలి తప్ప మరొక దారి లేదు. తన ఆస్తిని కాపాడుకోవడానికి ఇంజెక్షన్ ఆర్డర్ ని కోర్టు పాస్ చేయడానికి కోర్టుకి ఆ పవర్ ఉంది. ఎలాగంటే ఆ డిస్ప్యూట్ అనేది కోర్టు పరిధిలో ఉండాలి. అప్పుడు మాత్రమే కోర్టు ఇంజెక్షన్ గ్రాంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ సూట్ అనేది డిక్లరేటరీ సూట్ అయినట్లయితే అప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేయడానికి అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంజెక్షన్ కోసం డిఫెండెంట్ ప్లెయింటిఫ్ కి వ్యతిరేకంగా అప్లై చేసిన కోర్టు ఆ అప్లికేషన్ ని ఎగ్జామినేషన్ చేసి ప్లెయింటిఫ్ వ్యతిరేకంగా ఇంజెక్షన్ పాస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కోర్టు ఇంజెక్షన్ గ్రాంట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్ తో ఇంజెక్షన్ ని గ్రాంట్ చేస్తుంది. అది కోర్టుకున్న పవర్ అని మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేసే ముందు ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇస్తుంది. ఒకవేళ నోటీస్ ఇవ్వడం ప్రాబ్లం కానీ ఆలస్యం కానీ అవుతున్నట్లు కోర్టు గమనించినట్లయితే ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేసిన తర్వాత నోటీస్ ని ఆపోజిట్ పార్టీకి జారీ చేస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం వచ్చేసి ముందస్తు నోటీస్ ఆపోజిట్ పార్టీకి జారీ చేయడం తప్పనిసరి కాదు. ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కూడా నోటీస్ జారీ చేయవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ టెంపరరీ ఇంజెక్షన్ అయితే కేవలం కొంతకాలానికి మాత్రమే అని మనం గమనించాలి. అలాగే పర్మనెంట్ ఇంజెక్షన్ అయితే పర్పెచువల్ అని గమనించాలి. కోర్టు ఏ సందర్భాల్లో ఇంజెక్షన్ ఆర్డర్ ని గ్రాంట్ చేయడానికి నిరాకరిస్తుంది ఒకసారి చూద్దాం. దావా ఆస్తికి సంబంధించింది కానట్లయితే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ని గ్రాంట్ చేయదు. అంటే టైటిల్ సంబంధించిన సూట్ అయినట్లయితే అటువంటి సూట్ లో ఇంజెక్షన్ ఆర్డర్ ని గ్రాంట్ చేయదు కోర్టు. అండ్ నెక్స్ట్ ఇంజెక్షన్ ని పాస్ చేయాలా వద్దా అనేది కోర్టుకున్న పవర్. అది కోర్టు ఇష్టం. ఇంజెక్షన్ పాస్ చేయాలా వద్దా అనేది కోర్టుని తన వాదంతో సాటిస్ఫై చేసినట్లయితే గ్రాంట్ చేస్తుంది, లేదంటే చేయదు. అండ్ నెక్స్ట్ ఇంజెక్షన్ ని పొందదలిచిన వారు క్లీన్ హ్యాండ్ తో మరియు మంచి ఉద్దేశంతో ఇంజెక్షన్ ఆర్డర్ ని కోరినట్లయితే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ని గ్రాంట్ చేస్తుంది, లేదంటే గ్రాంట్ చేయదు. నెక్స్ట్ అలాగే ఇంజెక్షన్ ఆర్డర్ అప్లై చేయడంలో నిర్లక్ష్యం గాని ఆలస్యం గాని చేసినట్లయితే టెంపరరీ ఇంజెక్షన్ ని కోర్టు గ్రాంట్ చేయదు. అండ్ ఇంజెక్షన్ కాకుండా పార్టీస్ కి ఇంకొక అవకాశం ఉన్నట్లయితే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ని గ్రాంట్ చేయదు. అలా గ్రాంట్ చేయడానికి నిరాకరిస్తుంది. అండ్ ప్రాపర్టీకి ఇమీడియట్ డేంజర్ లేనట్లయితే కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేయదు. ఇలా కొన్ని విషయాలను మనం గమనించవచ్చు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ గ్రాంట్ చేయడానికి నిరాకరించడానికి. అండ్ నెక్స్ట్ వన్, కోర్టు పాస్ చేసిన ఇంజెక్షన్ ని బ్రీచ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. కోర్టు ఇంజెక్షన్ ని పాస్ చేసినప్పుడు మర్యాదగా కోర్టు పెట్టిన కండిషన్ పాటించాలి. లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే ఈవెన్ సూట్ లో లేని వ్యక్తులు కాకపోయినా కోర్టు ఆర్డర్ ని వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే కోర్టు ఆర్డర్ ని ధిక్కరించిన వ్యక్తిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆ పర్సన్ ని కోర్టు శిక్షిస్తుంది. ఈ విషయాన్ని మనం దేవసాయి మాంజరం వర్సెస్ శివరామకృష్ణ 1974 అనే కేసులో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ కేసు కలుమల్ వర్సెస్
సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ యూపీ. ఈ కేసులో ఒక వ్యక్తి కోర్టు పాస్ చేసిన ఆర్డర్ ను ఉద్దేశపూర్వకంగా తెలిసి కూడా కోర్టు చేయొద్దన్న పని చేసినట్లయితే తన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 క్రింద పనిషబుల్ అవుతాడని ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 94 ఆఫ్ సిబిసి లో చెప్పిన విధంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆర్డర్ ని ధిక్కరించినట్లయితే జైలు శిక్ష విధించబడుతుంది మరియు తనకున్న ప్రాపర్టీని అటాచ్ చేయబడుతుంది. రూల్ 2A ఆఫ్ ఆర్డర్ 39 ప్రకారం. అండ్ నెక్స్ట్ వన్ కంక్లూజన్. ఇప్పటి వరకు మనం ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి, ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుంది, ఇంజెక్షన్ ఆర్డర్ యొక్క టైప్స్, టెంపరరీ ఇంజెక్షన్ గానీ పర్మనెంట్ ఇంజెక్షన్ గానీ ఎలా ఉంటాయి, వాటి మధ్య తేడా ఏమిటి అనే విషయాలను మాట్లాడుకున్నాం. మీకు ఇప్పటి వరకు చెప్పిన విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలపండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్. థ్యాంక్ యూ.